తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో చంద్రబాబు మొదటి మహిళా బాధితురాలిని తానే అని ఆనాడు బ్రిటిష్ నిరంకుశ విధానాలని ఈనాడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. తన 5 ఏళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి జగన్ అండగా నిలిచి ఆదుకుంటే కూటమి ప్రభుత్వం మహిళలను రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో మహిళలకు రక్షణగా నిలిచిన దిశ యాప్ను కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతా ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే ప్లీజ్ రేపు ఎలక్షన్స్ ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ముఖ్యంగా స్త్రీల కోసం మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్ని తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్నయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడయ్యారు, ఆ ఇంటి పెద్దయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా. ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే శిక్ష చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశ చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడ దాదాపు 1.5 మంది 2 కోట్ల మంది మన రజనీ మంది వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఆమెకు వెన్నుపోటు వచ్చాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తా ఉన్నాడు, అందువల్ల కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతా ఉంది, అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు 201 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆ ఎలక్షన్ లో. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు, చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒక అనామకుడు సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు, అలాంటి ఆయన పెడితే ఆయన చేతిలో కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సొంత అల్లుడు ఎన్టీఆర్ గారికి. అంటే ఇతని బీరాలు, ఇతని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఇది ఒక ఉదాహరణ. అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా 2వ నెలలోనే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి మామ ఇంకా నాకెవరు దిక్కు, మీరు తప్ప ఎవరిని ఉన్నారా, మీ అల్లుడిని కదా నేను, అందువల్ల దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే ఆ రోజు పార్టీ మొత్తం వ్యతిరేకించింది ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్నే మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా భారీని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధావి ఉన్నాడే లోకేష్, ఈ మహామేధావి ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే ద క్యామిల్ అండ్ డిజార్ట్ అనే స్టోరీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంది. 7th క్లాస్లో మన నాంటేల్లో వస్తుంది అది. ఆ వంటే ముందు యజమాని అడుగుతుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంటే
ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు వంటి బ్రతిమలాడుతుంది, యజమాని నాకు కొంచెం చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. సేమ్ ఈ కథలో ఉండేటువంటి క్యామెల్ లాంటి వాడే చంద్రబాబు నాయుడు. నా విషయం చెప్తా వినండి. మా పెళ్లికి ముందు బ్రహ్మాండమైన గొడవ, మామూలు గొడవలు చేయలేదు అతను. ఎన్ని విధాల తిరుపతిలో అనౌన్స్మెంట్ చేయటానికి ఎన్టీఆర్ గారు దాదాపు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై మీడియా చిట్ చాట్ లో మాట్లాడడం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయానికి మీటర్లు బిగించేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నాయని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ పేరుతో మిగిలిన 2 డిస్కంలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎవరు కూడా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఈ అన్ని అంశాలు మేము లేవనెత్తిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చాలా తీరిక చేసుకొని గంటన్నర సేపు ప్రెస్ మిత్రులతోని చిట్ చాట్లో అనేక విషయాలు చెప్పినట్టుగా ఇలా పత్రికల ద్వారా తెలిసింది. చిట్ చాట్లో వారు చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తాము, మీటర్లు పెట్టమని చెప్పినారు. చిట్ చాట్లో చెప్పడంతోనే అనుమానం ప్రారంభమైంది. ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్తే రైతుల మోటార్లకు మీటర్ పెట్టమని నమ్మేటటువంటి ఆస్కారం కొంతలో కొంత ఉంటుంది. సరే, ఆయన మైకుల ముందు ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనేక వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే కనీసం కొంత క్రెడిబిలిటీ ఉండేటటువంటి ఆస్కారం ఉండేది. ఇవాళ చిట్ చాట్లో చెప్పిండ్రు, రేపు పొద్దున మీటర్లు పెట్టినప్పుడు సార్ అంతకుముందు చెప్పారు కదా అని అంటే, నేనెక్కడ చెప్పినా ఆయన చేతులు దులుపుకుంటే రాసిన పత్రికలు నమ్మిన ప్రజలు మనం మధ్యలో ఫూల్స్ అవుతాం తప్పితే ముఖ్యమంత్రి గారు మాత్రం జవాబుదారీగా ఉండరనే విషయాన్ని నేను బలంగా తెలంగాణ రైతాంగానికి చెప్పదలుచుకున్నాను. ఇంకొక మాట, మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్ చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్న 2-3 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త జీవో తీసుకొని వచ్చి, జనరల్గా మనం రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున దేశమంతా కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో బ్యాటరీలు ఏవైతే ఉంటాయో, సోలార్ ప్యానెల్స్కి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేటటువంటి పరిస్థితి ఇండియాలో చాలా తక్కువ కంపెనీస్ దగ్గర ఉంది. 1-2 కంపెనీస్, ఒకటి రిలయన్స్ దగ్గర, ఇంకోటి అంబానీకి ఉన్నటువంటి కంపెనీ దగ్గర మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. మిగతా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో, సోలార్ బ్యాటరీస్ తయారు చేస్తారో, వాళ్ళంతా కూడా చైనా నుండి అవన్నిటిని కూడా తెచ్చుకొని అసెంబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. మెజారిటీ బిజినెస్ వాళ్ళదే ఉంటుంది. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చి ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే రైతులు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో, దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి చేస్తున్నాయి. అక్కడ వాళ్ళేమో ఒక్కొక్కటి జీవో మార్చుకుంటూ రిన్యూవబుల్ ఎనర్జీస్లో మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దానికి తగ్గట్టుగా ముందే డిస్కామ్లు ఏర్పాటు చేసి ప్రైవేటైజేషన్కి తొవ్వలు తెరుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా నా బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు, నేను బలంగా నమ్ముతున్న రైతు డిస్కామ్ వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం కాబట్టి మేము తెలంగాణ జాగృతి ఒక ఎన్జిఓ తరఫున నిన్న కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లీగల్గా కూడా ఈ రైతు డిస్కామ్ని ఆపేటటువంటి ప్రయత్నం మేము 100% చేస్తాం. ఈ ప్రయత్నం మంచిది కాదు, ఇది విరమించుకోవాలి. 2 ఈఆర్సీ కేవలం ఒక ఏసీ గదిలో హైదరాబాద్లో పెడుతున్నారు. అట్లా కాదు, 33 జిల్లాలకు మీరు వెళ్ళాలి, రైతుల్ని అడగాలి వాళ్ళ ఒపీనియన్. ఎందుకంటే యువర్ కన్జ్యూమర్స్ ఆర్ ఫార్మర్స్.
ఏ కేటగిరీ అయితే మీరు పక్కకు తీసి ఒక డిస్కమ్ తయారు చేస్తున్నారో ఆ కన్జ్యూమర్స్ని మీరు అడగకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులను అడిగి మీరు రైతు డిస్కామ్కి పర్మిషన్ ఇవ్వడం అన్నది ఈఆర్సీకి కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఈఆర్సీ ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా వీ విల్ గో అప్ టు ద సుప్రీం కోర్ట్ టు స్టాప్ దిస్ రైతు డిస్కామ్. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉపయోగం లేదు. ఇంకొక మాట, ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఇంత బలంగా చెప్తున్నా మీరు నమ్మడం లేదంటే చేదు అనుభవాలు ఉన్నాయి. ఏం చేసిండ్రు? బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. యాసంగికి బోనస్ కంప్లీట్గా ఎగబెడుతున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలు ఉన్నాయి. తెలంగాణ రక్షణ సమితి నుండి మేము పాలమూరు మీద మాట్లాడంగానే గట్టిగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి గారు పాలమూరుకి వెళ్ళి రివ్యూ చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, మీరు పాలమూరులో కుమ్మెర అనే గ్రామానికి పోతున్నారని తెలిసింది మాకు. ఎట్లా అయితే ఈ చిన్న బాబును మీరు ఇబ్బంది పెట్టినరో అక్కడ కూడా ఒక 2 నెలల పసికందు చనిపోయిండు, కుల వివక్ష ద్వారా చంపబడ్డాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కుమ్మెర పోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, వారికి న్యాయం చేయాలి. పాలమూరు రంగారెడ్డి మేము ఏదైతే దసరా లోపల డెడ్ లైన్ పెట్టినామో లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ప్రభుత్వం చేయాలి. చేయకపోతే దసరా తెల్లారి నుంచి మా పాదయాత్ర ఉంటుంది, తీవ్రమైనటువంటి ప్రతిఘటన కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని నేను సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు రైతు డిస్కామ్ పక్కకు జరిపిన తర్వాత మిగతా 2 డిస్కామ్లను ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు వెళ్ళను అని చెప్పగలరా? అది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా, చిట్ చాట్లలో కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేనాగళం పేరుతో కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్. పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ ములును ములుతో తీసే ధోరణిని తోసిపుచ్చిన జనసేనాని. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ఎత్తి చూపితే అక్రమ కేసులతో వేధిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడదల రజని. ఆనాడు బ్రిటిష్ నిరంకుశ విధానాలనే ఈనాడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది. వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ఫైర్. రైతు డిస్కమ్ పేరుతో మిగతా డిస్కంలను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందన్న కవిత. ఈ కుట్రను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.